బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి కీర్తన మొదటి వచనం ఎవరైనా చదివి సహాయం దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. క్రైస్తవ బిడ్డలుగా దేవుణ్ణి కలిగి ఉన్న మనము చేయకూడని పనులవి. అలా చేయకుండా దుష్టుల ఆలోచన చెప్పున కాకుండా దేవుని ఆలోచన కలిగి ఉన్న వ్యక్తిని దుష్టుల మార్గాల్లో నిలవకుండా, అంటే పాపులు నిలవబడే మార్గాల్లో నిలవబడకుండా దేవుణ్ణి చూడగలిగే మార్గంలో, దేవుణ్ణి పట్టుకోగలిగే మార్గంలో నిలబడిన వ్యక్తిని, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండకుండా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఉన్న చోటను కూర్చున్న ఇద్దరు వ్యక్తుల్ని బైబిల్ గ్రంథం నుంచి మీకు జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. అందరూ ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తున్నప్పుడు ఆయన అక్కడ ఒక స్త్రీ కూర్చుందంట. ఆమె 18 సంవత్సరాల నుంచి ఒక బాధతో బాధపడుతుంది. ఏంటంటే అది బలహీనపరిచే దెయ్యము ఆవిడని పట్టిందంట. అసలు ఆ బలహీనపరిచే దెయ్యం ఆవిడకు ఉందని ఆమెకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు, నీ హృదయాంతరంగాల్ని గ్రహించగలిగిన దేవునికి అది అసాధ్యమైన పని కాదు. కాబట్టి ఆమెలో బలహీనపరిచే దెయ్యం ఉందని ఆయన గమనించారు, గుర్తించారు. అసలు ఆ సమాజ మందిరంలో ఆయన ఎందుకున్నారు? అసలు సమాజ మందిరం అంటే ఏంటో ఒక మాట చెప్పి నా మాటల్లో నేను ముందుకు కొనసాగుతాను. మీ అందరికీ తెలిసిందే కదా, యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. మీరు పాత నిబంధన గ్రంథంలో చదివినట్లయితే ఇజ్రాయేలీల ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడల్లా ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన మందిరంలో నేను ఉండాలి అన్న ప్రతి సందర్భంలో వారు ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్న దేవుని మందిరములో ఆయనకు చేయాల్సిన ఆరాధనలు చేసేవారు. ఆయనకి అర్పించాల్సినవన్నీ యెరూషలేము మందిరానికి వచ్చి అర్పించేవారు. అలాంటి ఆ మందిరము ఏం జరిగిందంటే, శత్రువుల చేతిలో చిక్కి శత్రువులు యెరూషలేము మందిరాన్ని పడగొట్టి దాన్ని ఏం చేశారు? యెరూషలేము పట్టణాన్ని కాల్చివేశారు. అలా ఆ మందిరము పాడైపోయినప్పుడు శత్రువుల రాజ్యాల్లో ఇజ్రాయేలీల ప్రజలందరూ ఉన్నారు. కానీ దేవుని కట్టడి ఏంటంటే, వారికి నియమించబడిన సమయాల్లో వారు దేవుని మందిరానికి రావాల్సిన సమయాల్లో దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలనేది దేవుని యొక్క కట్టడ. అది వాళ్ళు ఏం చేయాలి? పాటించాలి, ఆచరించాలి. అందుకనే వారు శత్రు రాజ్యంలో ఉన్నప్పటికీ, శత్రువుల చేతిలో వెళ్ళిపోయినప్పటికీ ఏం చేసేవారంటే, వెసులుబాటు ఉన్న వారందరూ అక్కడ ఏం చేయాల్సి వచ్చేదంటే, ఏ దేశంలోనైతే ఉన్నారో ఆ దేశ అధికారులతో మాట్లాడి, అయ్యా మేము నమ్మే ఒక దేవుడు మాకున్నాడు, ఆయన్ని ఆరాధించాలంటే మేము యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి, కాబట్టి మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వండి అని వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం తీసుకునే వారంట, పర్మిషన్ అంటే అనుమతి తీసుకొని దేవుని మందిరానికి యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధించే సందర్భాలు ఉండేవి. అయితే ఏం జరిగిందంటే, అలా ప్రతిసారి యెరూషలేముకి రావాలంటే చాలా కష్టతరమైన పని. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు, వాళ్ళకి సరైన వసతులు సౌకర్యాలు లేవు ప్రయాణాలు సాగించడానికి. అయితే కాలినడకన రావాలి, లేదా గుర్రాల మీద రావాలి, గాడిదల మీద రావాలి. చాలా కష్టతరం. వాళ్ళు ఉన్నది ఎక్కడ?
శత్రు రాజ్యంలో. ఇజ్రాయేలీల ప్రజలందరూ శత్రువుల చేతిలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళేమీ ఫెసిలిటేట్ చేయలేరు, అంటే కల్పించలేరు. కాబట్టి ఎక్కువ శాతం వారు ఏం చేయాలి? కాలినడకనే కొన్ని వందల మైళ్ళు, వేళ్ల మైళ్ళు ప్రయాణం చేసి వారు దేవుని మందిరానికి రావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలో దేవుని ఆలోచన బట్టి వారు ఒక ఆలోచన చేసి ఏం చేశారంటే, మనము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వీలుగా, మనము దేవునితో సహవాసం చేయడానికి అనువుగా, దేవుడు మనకి నియమించిన దినాల్లో మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి అనువుగా మనం ఏం చేయాలి? సమాజ మందిరాలని స్థాపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, ఏ పట్టణంలోనైతే, ఏ గ్రామంలోనైతే ఒక 10 మంది యూదులు, పురుషులైన యూదులు ఉండేవారో, 10 మంది పురుషులు యూదులు ఉన్న ప్రతి ఒక్క పట్టణంలో ఒక సమాజ మందిరాన్ని స్థాపించేవారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా దేవుని మందిరములో నుండి వచ్చినవి ఈ సమాజ మందిరాలు. మనం పాత నిబంధన గ్రంథం చూసినప్పుడైతే వారు దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు వారు ఏం చెప్పేవారు? యెరూషలేముకి వెళ్తున్నాను, దేవుని మందిరానికి వెళ్ళాలి అనేవారు. అదే క్రొత్త నిబంధనలో మీరు ఎప్పుడు చదివినా యూదులందరూ ఎక్కడికి వచ్చేవారు? సమాజ మందిరాల్లోకి వచ్చేవారు. అది కూడా దేవుని మందిరమే. కానీ ఇజ్రాయేలీల ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయిన తరువాత దేవుని మందిరానికి బదులుగా సమాజ మందిరం అనేది వచ్చిందనమాట. అప్పుడు అనేక మంది ఆ సమాజ మందిరాల్లోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, దేవుడు వారికి నియమించిన కట్టడలు, న్యాయ విధులు అనుసరించడానికి వారు ఎప్పుడెప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయం వచ్చేదో ఆ సమయంలో ఆ సమాజ మందిరానికి వచ్చేవారంట. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అలాంటి సందర్భంలో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఆయన విశ్రాంతి దినములో దేవుణ్ణి ఆరాధించే రోజు, అది దేవుని సన్నిధిలో ఉండవలసిన రోజు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడికి వచ్చారంట? సమాజ మందిరానికి వచ్చారు. సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఒక స్త్రీని చూశారంట. ఆమె ఎవరంట? బలహీనపరచబడే దెయ్యం పట్టిన ఒక స్త్రీ. ఆమె గురించి ఏమి వ్రాయబడి ఉందో మనం ఇప్పుడు చదివాము. ఆమె ఎంత మాత్రమునో చక్కగా నిలబడలేకుండా ఉందంట. ఏదైనా ఒక చిన్న కాలు నొప్పో, ఏళ్ళు నొప్పో, పంటి నొప్పో, ఏదైనా ఒక చిన్న నొప్పి వచ్చిందనుకోండి, ఆదివారం రోజు ఏం చేస్తాం? ఆరాధనకి మానేస్తాం. ఆమెకి 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దెయ్యం పట్టిందంట. ఆ బలహీనపరిచే దెయ్యం ఎలా పోద్ది? బలహీనపరచడం అంటే ఏంటి? శక్తి ఉండదు, ఏమి చేయాలన్నా ఆశ ఉండదు, పని చేయాలనిపించదు, ఎప్పుడు నీరసంగా, లేజీగా అలాగే కూర్చొని ఉండే ఒక పరిస్థితితో ఆమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న, దేవుని ఆరాధించవలసిన సమయంలో, దేవునితో తన సమయం గడపాల్సిన సమయంలో, దేవునితో సహవాసం కలిగి ఉండాల్సిన సమయంలో దేవుడు వారికి నియమించిన రీతిగా ఆ స్త్రీ దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకపోయినా, తన అడుగులు సరిగా వేయలేకపోయినా, అసలు అంతసేపు దేవుని సన్నిధిలో, అంటే ఆ సమాజ మందిరంలో కూర్చోలేని పరిస్థితిలో కూడా ఆ స్త్రీ వచ్చి ఎక్కడ కూర్చుంది? సమాజ మందిరంలో, దేవుని మందిరంలో కూర్చొని దేవుడు చెప్పే మాటలు ఏం చేస్తుంది? వింటా ఉంది. ఏ మార్గంలో ఉందామే? దేవుని మార్గంలో ఉంది. ఎక్కడైతే యేసు ప్రభుని చూడగలదో, ఎక్కడైతే ఆయన స్వరము వినగలదో, ఎక్కడైతే ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందో ఆ స్థలంలో ఉండడానికి ఆ స్త్రీ ఇష్టపడింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అలాంటి స్థానంలో నీవు నేను ఉండాలని ఆయన ఉద్దేశం, ఆయన ఆశ, ఆయన కోరిక. ఆమెకున్న బలహీనతను బట్టి, అమ్మ నువ్వు ఎందుకు రాలేదు? ఈరోజు విశ్రాంతి దినము కదా, దేవుణ్ణి ఆరాధించవలసిన రోజు కదా, నువ్వెందుకు రాలేకపోతున్నావు అని ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా కాదు ఆమెకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి. కానీ ఆమె అవేవి లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడింది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఆయన ఇచ్చే స్వస్థతను ఆమె జీవితంలో చూసింది.
వచ్చింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమె కూడా అనుకుని ఉండదండి తన జీవితంలో ఒక అద్భుతమైన రోజు తను చూడబోతుందని, ఒక ఆశ్చర్య కార్యాన్ని తన జీవితంలో చూడబోతుందని, తన జీవితం ఇది వరకట్లా కాకుండా మరెప్పటికీ మార్చివేయబడుతుందని, తనకున్న బలహీనత రోగం ఏదైతే ఉందో, ఆ నిలబడలేని స్థితి, ఆ బలహీనపరిచే దెయ్యం ఏదైతే ఉందో అది తన శరీరంలో నుంచి వెళ్ళిపోబోతుందని ఆమెకు కూడా తెలీదు. కానీ ఎవరికి తెలుసు? సర్వశక్తిమంతుడైన దేవునికి తెలుసు. ఆమె శరీరంలో ఏ బలహీనత ఉందో ఎరిగి ఆమెకున్న ఆసక్తిని బట్టి నేనున్న స్థలంలో ఉండడానికి ఇష్టపడింది. దేవుని సన్నిధిలో తన సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడిందని దేవునికి అనిపించిందో ఏమో తెలియదు, కానీ తననేం చేయడానికి ఇష్టపడ్డాడు? ఆయన బాగు చేయడానికి ఇష్టపడ్డాడు, స్వస్థపరచడానికి ఇష్టపడ్డాడు. ఇంకా ఎప్పుడు ఆమెను ఆ బలహీనపరిచే దెయ్యం అనేది ఏలుబడి చేయకుండా, తన నడుము అంతా నిలవబడలేని స్థితి తన జీవితంలో లేకుండా ఎప్పటికీ మరెప్పటికీ తన స్థితి అంతా మార్చేసిన దేవుడు మన సర్వశక్తిమంతుడైన యేసయ్య. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఎప్పుడు జరిగిందండి ఆ కార్యం? ఎప్పుడైతే తనకున్న పరిస్థితిని, తన బలహీనతని ప్రక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడిందో, దేవుని కనుదృష్టి పడే చోట తను కూర్చోవడానికి ఇష్టపడిందో, దేవుని మాటలు వినబడే చోట కూర్చోవడానికి ఇష్టపడిందో, దేవుని మార్గములో ఉండడానికి ఇష్టపడిందో, తన జీవితము మార్చివేయబడింది. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ మొదటి కీర్తనలో ఏమైతే చేయకూడదని వ్రాయబడిందో అవేమీ ఆమె చేయకుండా ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించడానికి ఇష్టపడింది. ఆ ధర్మశాస్త్రం బోధించేటప్పుడు కష్టమైన ఇష్టముతో వినడానికి తన్ను తానే సిద్ధపరుచుకుంది. అందుకనే తన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూసింది. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తిని ఇంకొకరిని మీకు పరిచయం చేస్తానండి. ఎవరంటే లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనాల నుంచి మీరు చూసినట్లయితే, మీరు చదవనవసరం లేదు, కానీ అక్కడ జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుత్తదారుడు అని వ్రాయబడి ఉంటుంది. యెరికో ప్రాంతంలోనికి యేసు ప్రభు వచ్చి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన ప్రభుత్వం తరపున ఆయన ఉద్యోగం ఏంటంటే పన్నులు వసూలు చేయడం. ఆయన పరిస్థితి ఏమి అంత ఆయనకి సమాజంలో ఒకవేళ మంచి ఉద్యోగం ఉందేమో, కానీ ఆయన రెప్యుటేషన్ అయితే బాగోలేవు. ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎలాంటి పేరు ప్రఖ్యాతలు? ఏ మనుషుడు ఇష్టపడని పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే అన్యాయంగా ప్రజల మీద పడి దోచుకొని పన్నులు వసూలు చేసే పరిస్థితి జక్కయ్య జీవితంలో ఉంది. అలాంటి వ్యక్తి జీవితంలో ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని విన్నప్పుడు ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంట? నేను ఆయన్ని చూడాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది దుష్టుల ఆలోచన, దేవుని ఆలోచన. ఆ మనిషి దుష్టుడే, కానీ ఆయన ఆలోచనలో దుష్టత్వం లేదు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడు, కోరిక కలిగి ఉన్నాడు. అయితే ఏ మార్గంలో నిలవబడడానికి ఇష్టపడ్డాడో తెలుసా? ఆయన ఏ మార్గం గుండా అయితే వెళుతున్నాడో ఆ మార్గంలో అందరికంటే ముందుగా వెళ్ళిపోయి తనకున్న శారీరక పరిస్థితిని బట్టి, ఎందుకంటే ఈ మనుషులందరితో నిలబడినట్లయితే నేను యేసు ప్రభువుని చూడలేను, తనకున్న ఆధిక్యతను పక్కన పెట్టేశాడు. తన జాబ్ రీత్యా తనకున్న పేరు ప్రఖ్యాతులు పక్కన పెట్టేశాడు. సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగాన్ని నేను కలిగి ఉన్నాను కదా, నేను ఈ రోమా సామ్రాజ్యంలో వారికి పని చేస్తున్నాను కదా, నేను ఉద్యోగస్తున్నా కదా, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నేను ఎవరో తెలియని ఒక సాధారణమైన వ్యక్తిగా చెట్లెక్కి పుట్లెక్కి యేసు ప్రభువుని చూడడానికి ఇష్టపడితే, అది ఎవరైనా చూస్తే ఒకవేళ నన్ను చిన్నతనంగా చూస్తారేమో, నన్ను తక్కువ చేసి మాట్లాడతారేమో అని అనుకోకుండా యేసు ప్రభును మాత్రమే చూడాలని ఆశపడ్డాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని ఆలోచన వచ్చిందే తడువుగా ఆయన వెళ్ళే మార్గం ఏంటో తెలుసుకున్నాడు. ఆ మార్గం గుండా వెళుతున్నాడని విన్నప్పుడు
ఆ మార్గములో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అసలు జక్కయ్య ఎప్పుడైనా అనుకుని ఉంటాడా, అందరిలాగే నేను చెట్టు పైకెక్కి ఆ యేసు ప్రభుని చూస్తాను, చూసి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ సర్వశక్తిమంతుడైన ప్రభువే వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా అని తన పేరు పెట్టి పిలుస్తాడని తన జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండడు. అలాంటి ఊహించని పరిణామం తన జీవితంలో ఎందుకు జరిగిందో తెలుసా? వేలాది మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, వేలాది మంది ప్రజలు ఆయన మాట కొరకు, ఆయన పిలుపు కొరకు, ఆయన స్వరము కొరకు, ఆయన కనుచూపు కొరకు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆ యేసు ప్రభు ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కయ్య అని పిలవడం ఎంత భాగ్యం అండి! అది ఎంత భాగ్యకరమైన విషయం. ఎంతోమంది ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది ఆయనతో కలిసి కూర్చొని సహవాసంలో ఉండాలని ఇష్టపడతా ఉన్నారు. కానీ వారెవ్వరికీ అంత భాగ్యము దక్కలేదు. కానీ ఆయన ఆలోచన కలిగి ఆయన్ని చూడాలనే ఆలోచన తన హృదయంలో పుట్టినందుకు గాను, ఆయన వెళ్ళే మార్గంలో ఉండడానికి ఇష్టపడినందుకు గాను తన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చూశాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. మనుషుల చేత విసర్జించబడిన వ్యక్తి, మనుషుల చేత నిందలు అవమానాలు పొందే వ్యక్తి. ఎందుకంటే తను చేసిన పని వల్లే. మనుషులేమి ఉత్తి పుణ్యాన్ని ఆయన్ని మాట్లాడడం లేదు. తన జీవితాన్ని బట్టి, తనున్న పరిస్థితిని బట్టి మనుషులందరూ ఆయన్ని నిందించే సమయంలో, అవహేళన చేసే సమయంలో యేసు ప్రభు వచ్చి అంటారు, జక్కయ్య నీవు త్వరగా కిందికి రా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకవేళ జక్కయ్య చేసినట్లుగా, లేదా ఆ లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం తెలుసుకున్న ఆ స్త్రీ చేసినట్లుగా దేవుని మార్గంలో నీవు ఉండడానికి ఇష్టపడితే, దేవుని ఆలోచన కలిగి నీవు ఉండడానికి ఇష్టపడితే, లేదా దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించడానికి నీవు ఇష్టపడితే, నీ జీవితంలో నువ్వు ఏం చూస్తావు? ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రోజుల్లో చాలామందికి బైబిల్ చదవడం అంటే కష్టమైన, భారమైన పని. బైబిల్ గ్రంథాన్ని చదవడం, 2 ప్రార్థన చేయడం. ఎవరెవరికో మనం అందరినీ పిలిచి పోగేసి మన మాటలన్నీ చెప్తా ఉంటాం. అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఒక అరగంట గంట ఏడుస్తాం. కానీ దేవుని సన్నిధిలో మన కన్నీళ్ళు రాల్చడానికి ఇష్టపడం. దేవునితో మాట్లాడి, అయ్యా నా బాధ ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా, నేను ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నానయ్యా అని చెప్పడానికి ఇష్టపడం. అలాగే ఈ బైబిల్ గ్రంథాన్ని ఆదివారమే తీస్తాం కాదు, నువ్వు ప్రతిరోజు ఇష్టముతో ధ్యానించాలి. చాలామందికి తెలిసిన వ్యక్తి గురించి నేను చెప్తాను. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి చెడిపోయిన వారు ఈ భూమి మీద ఎవరు లేరంట. నీ బైబిల్ గ్రంథం నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. చదవడాన్ని మనం ఇష్టంగా మలుచుకోవాలి. నాకు బాధ వచ్చినా బైబిలే చదువుతాను, సంతోషం వేసినా బైబిలే చదువుతాను. నాకు అంత ఇష్టం. చదవాలి. చదివే కొద్దీ మీకు చదవాలనిపిస్తుంది, తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. అలాంటి గ్రంథాన్ని మనం పక్కన పెట్టేసి ఏవేవో చేయడానికి, ఏవేవో చదవడానికి, ఏవేవో చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇంకా ఒక అంతుండదు అనమాట. చూస్తానే ఏం చేస్తూ ఉంటారు, ఆ స్క్రీన్ మీద వేలు ఇలా వెళతానే ఉంటుంది, చూస్తూనే ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ఆనందముతో ధ్యానించేవారముగా మనం ఉండాలి. మీరందరూ దేవుని బిడ్డలుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా, ఆయన్ని కలిగి ఉన్న బిడ్డగా నీవు నేను, అవును నేను చేయగలను, ఎంత సులువుగా అయితే నేను చెప్పగలుగుతున్నానో అంతే సులువుగా ఇది నేను పాటించగలను. ఆ మొదటి కీర్తన మొదటి వచనం నేను పాటిస్తాను లేదా పాటిస్తున్నాను అని చెప్పే వారముగా నీవు నేను ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక్కసారి మళ్ళీ మనం చదువుకొని, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఆ ఇద్దరు వ్యక్తుల జీవితంలో ఏం చేశారు? వారు దుష్టుల ఆలోచన చెప్పున వారు నడవలేదు, దేవుని ఆలోచన కలిగి ఉన్నారు. పాపుల మార్గంలో వాళ్ళు వెళ్ళలేదు. ఎవరి మార్గంలో వెళ్ళారు? యేసు ప్రభు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అపహాసకులు
కూర్చుండే చోట కూర్చుండక దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడ్డారు. వారిద్దరూ దేవునిలో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వారి కన్నులతో చూడగలిగారు, వారి జీవితంలో వారు అనుభవించగలిగారు. ఈ మధ్యాహ్న సమయంలో నేను చెప్పేది ఏమిటంటే, నీవు నేను అలాంటి స్థితిలో ఉన్నామా? మనమందరము దేవునికి ఇష్టమైన ఆలోచన మన హృదయంలో కలిగి ఉంటున్నామా? పాపుల మార్గంలో కాకుండా దేవుని మార్గంలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? అపహాసకులు కూర్చునే చోటును కాకుండా దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయాన్ని మనం దేవుని సన్నిధిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నామా, లేదా వేరే చోట్ల ఎక్కడైనా మన సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నామా అనేది ఎవరికి వారే ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో నీవు నేను దేవునికి చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఇంతకాలము ఒకవేళ గనక ఆ మొదటి కీర్తన మొదటి వచనంలో చెప్పినట్లుగా ఏదైతే చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడో అది గనక నీ జీవితంలో నువ్వు చేస్తూ ఉంటే, నువ్వు ఇంకా దుష్టుల ఆలోచనలోనే ఉంటే, ఇంకా పాపులు వెళ్ళే మార్గంలోనే ఏదో నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, నేను దేవుని కలిగి ఉన్నానని అనుకుంటున్నావు, లేదా అందరికీ కనబడేలాగా నువ్వు దేవుని బిడ్డవే కానీ ఆయన మార్గాల్లో నీవు నిలిచి ఉండకుండా, ఆయన ఆలోచన నీవు కలిగి ఉండకుండా, ఇంకా దుష్టుల ఆలోచనలోనే ఉండి నువ్వు ఇంకా పాపులు నడిచే మార్గంలోనే నడుస్తూ పాపులు చేసే హేయమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని బాధపరిచే కార్యాలే చేస్తూ ఉంటూ దేవుని బిడ్డలతో దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేయకుండా, దేవునితో సహవాసం కలిగి ఉండకుండా, అపహాసకులు అంటే దేవునికి ఇష్టం లేని ప్రజలతో సహవాసాన్ని కలిగి ఉండకుండా నీవు ఏం చేయాలి? మధ్యాహ్న సమయంలో పరిశీలన చేసుకోవాలి. అయ్యా నేను దుష్టులు నడిచే మార్గాల్లో నడవకూడదు, పాపులు నడిచే మార్గాల్లో నడవకూడదు, దుష్టులు ఆలోచించినట్లుగా నేను ఆలోచించకూడదు, అపహాసకులు కూర్చుండే చోటులో నేను కూర్చుండకూడదయ్యా. నా హృదయంలో నిన్ను గూర్చిన ఆలోచన ఉండాలి. నేను నీవు నడవమన్న మార్గములో నడిచే బిడ్డగా ఉండాలి. అలాగే నేను అపహాసకులు కూర్చుండే చోటన కాదు, దేవుని బిడ్డలు కూర్చుండే చోటన, దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత ఉండే చోటులో నేను ఉండాలయ్యా. నేను అలా ఉండలేకపోతున్నాను ఇన్ని రోజులు. నా జీవితంలో నువ్వు చేయమన్నది చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఈ రోజు నుంచి నేనేం చేయాలనుకుంటున్నాను? నా పద్ధతిని మార్చుకోవాలనుకుంటాను, లేదా నా నడవడికిని నీ సన్నిధిలో సరి చేసుకోవాలనుకుంటున్నానని మనందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకవేళ గనక నీవు ఆ మొదటి కీర్తన మొదటి వచనంలో చెప్పినట్లుగా నీ జీవితంలో చేస్తూ ఉంటే, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడాలి. అది కూడా చేస్తానే ఉంటే గనక నీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాన్ని నీవు చూస్తావు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ స్త్రీ ఊహించినట్లుగా, జక్కయ్య ఊహించినట్లుగా దేవుడు ఊహించని సమయంలో, ఊహించని రోజున నిన్ను కూడా దర్శించి నీకు ఏదైతే కొరతగా ఉందో, జక్కయ్యకి ఏమి కావాలి? రక్షణ కావాలి. ఈ లోకము నుంచి, పాపము నుంచి విడుదల కావాలి, అన్యాయమైన మార్గము నుంచి విడుదల కావాలి. దేవుడు అది ఆయనకి అనుగ్రహించాడు. ఎందుకంటే నీకు రక్షణ ఇస్తున్నానని యేసు ప్రభు చెప్పాడు. అలాగే ఆ స్త్రీకి ఏం కావాలి? తన శరీరానికి సంబంధించిన బలహీనత పోవాలి, దేవుడు తనకి స్వస్థత ఇచ్చాడు. అలాగే నీవు గనక మొదటి కీర్తనలో చెప్పబడినట్లుగా ఆయన చేయొద్దన్న పనులు చేయకుండా ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించడానికి ఇష్టపడితే, అలా చేస్తే దేవుడు నిన్ను కూడా ఏదో రోజు దర్శించి, ఏదో ఒక గడిలో దర్శించి, నీ జీవితంలో ఏదైతే లోటు ఉందో, నీ జీవితంలో నీకు ఏదైతే కావాలో, లేదా నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, నీ అవసరత ఏంటో నీవు అడగకుండానే ఇచ్చే దేవుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలా పొందుకోవాలి అని అంటే ఆ స్త్రీ చేసినట్లుగా, జక్కయ్య చేసినట్లుగా, ఆ మొదటి కీర్తన మొదటి వచనాల్లో దేవుడు చేయొద్దన్న పనులు చేయకుండా వారు చేసినట్లుగా చేస్తే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూస్తాం. అట్టి వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.